హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లో వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఈ టైప్ వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి, ఆర్ క్రిస్టల్స్ పర్చేస్ చేయాలి, క్రిస్టల్స్‌కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్, ఈమెయిల్ అడ్రెస్ అండ్ వాట్సాప్ నంబర్ అన్నీ ఉంటాయి. సో మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే యూనివర్స్ ఇప్పుడు మీకు ఇస్తున్న సంకేతాలు ఏంటి? అసలు ఎందుకు ఇస్తుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి? ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. టైమ్ టు టైమ్ యూనివర్స్ ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క వేలో అయితే సైన్ ఇస్తూనే ఉంటది. బట్ వాళ్ళు ఏమనుకుంటారు అంటే యూనివర్స్ ఈ సైన్ ఇస్తుంది అంటే మనకేదో చెప్పాలి అనుకుంటుంది. సో ఈ విధంగా ఏదో చేంజెస్ రాబోతున్నాయి అని ఇలా ఆలోచిస్తారు. కానీ యూనివర్స్ ఏంటంటే ఎప్పుడూ ఒకే వేలో సైన్ ఇవ్వాలని లేదండి. రెగ్యులర్‌గా చూసే సీన్స్‌లో కూడా కొన్ని సైన్స్ అనేవి ఉంటాయండి. ఆ విధంగా కూడా యూనివర్స్ ఏంటంటే మనకి ఏదో చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటది. సో, నార్మల్ వాళ్ళకేంటంటే ఈ సైన్స్ అయితే అంత ఈజీగా అర్థం అవ్వండి. మేబీ ఏంజెల్ నంబర్స్, ఫెదర్స్ వరకు అయితే తెలుస్తుంది. కొంతమందికి డ్రీమ్స్ అనేవి వచ్చినా సరే యూనివర్స్ ఏదో సైన్స్ ఇవ్వాలని ట్రై చేస్తున్నట్టుగా అనుకుంటారు. బట్ ప్రతిసారి కూడా ఏంజెల్ నంబర్స్, ఫెదర్స్, కాయిన్స్ లేకపోతే డ్రీమ్స్ ద్వారానే యూనివర్స్ సైన్స్ ఇస్తుంది అని చెప్పడానికి లేదు. చాలా రెగ్యులర్‌గా మనం చూసే వస్తువుల ద్వారా కానీ, నార్మల్ బేసిస్‌లో కూడా సైన్స్ అయితే ఉంటాయి. సో, అందుకే చూద్దాం అసలు యూనివర్స్ మీకిస్తున్న సైన్స్ ఏంటి? అసలు ఎందుకిస్తుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది. సో, ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి పెన్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి కాయిన్ ఉంది. థర్డ్ కార్డ్ సెట్‌కి 4 లీఫ్ ఫ్లవర్ చార్మ్ ఉంది. సో, మీరు ఏది పిక్ చేసేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కన టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్. ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ పెన్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు యూనివర్స్ ఇప్పుడు మీకిస్తున్న సంకేతాలేంటి? ఎందుకిస్తుంది? సో, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది. ఫస్ట్ యూనివర్స్ మీకసలు ఏ విధంగా సైన్ ఇస్తుందో చూద్దాం. హ్మ్. సో, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. మీలో చాలా మంది ఏంటంటే ఫ్రేజెస్ చూస్తూ ఉండొచ్చు. ఈ ఫ్రేజెస్ అనేవేంటంటే రకరకాలుగా ఉంటాయి. అంటే కొన్ని సార్లు అవి చూస్తున్నప్పుడు మన సిట్యుయేషన్‌కి కాదు ఆర్ మనకి కాదు అనిపిస్తూ ఉంటది. బట్ కొన్ని సార్లు మాత్రం క్లియర్‌గా అవి మనల్ని మోటివేట్ చేస్తున్నట్టుగా, ఏదో మనల్ని ఇన్‌స్పైర్ చేయడానికి ట్రై చేస్తున్నట్టుగా, మనమేంటంటే అలా ఉండడం కరెక్ట్ కాదు. ఆర్ మనమేంటంటే కొన్ని తెలుసుకునేలాగా చేస్తున్నట్టుగా ఉంటాయి. సో, యూనివర్స్ ఏంటంటే ఈ ఫస్ట్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళకి ఈ విధంగా అయితే సైన్స్ ఇస్తుంది అని వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నాను అంటే, చాలా మంది ఇలాగ చాలా ఫ్రీక్వెంట్‌గా చూస్తూ ఉంటారు. ఎక్కడైనా బ్యానర్స్ అనేవి చూడడమే కాదు, మెయిన్ సోషల్ మీడియాలో రీల్స్ చూస్తూ ఉంటారు. కొన్ని పోస్టులు చూస్తూ ఉంటారు. సో, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అంటే కొన్ని కోట్స్ అయితే చూస్తూ ఉంటారు. సో, అవి చూసినప్పుడు ఏంటంటే బాగా మోటివేట్ అవుతూ ఉంటారు. అండ్ మనమేంటి ఇలా ఉన్నాం, మన లైఫ్ ఏంటి ఇలా ఉంది. సో, మనమేంటంటే చేంజ్ అవ్వాలి ఆర్ కరెక్టే కదా! మనం ఇక్కడ ఏదైతే చూసామో అది నిజమే అనే ఫీలింగ్ వస్తూ ఉంటది. సో, యాక్చువల్‌గా ఇలా యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని మోటివేట్ చేస్తుంది అంటే ఒకటే రీజన్ అండి. మీలో చాలా మంది ఏంటంటే హోప్‌లెస్‌గా ఫీల్ అవుతున్నట్టున్నారు. మీ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ అయితే మీరు ఫేస్ చేస్తూ ఉండొచ్చు. ఇలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తున్నప్పుడు మీకేమనిపిస్తుంది అంటే ఇంక మీ లైఫే ఇంత అంటే వేరే వాళ్ళతో కూడా మీ లైఫ్‌ని కంపేర్ చేసుకున్నప్పుడు కొంచెం కాంప్లికేటెడ్‌గా, ఛాలెంజింగ్‌గా ఉండుంటది. అందుకే మీరేంటంటే కొంచెం లోగా ఫీల్ అవ్వడం కానీ, అంటే ఎందుకో మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేయలేకపోవడం కానీ, మీ లైఫ్ బెటర్ అవుతుందని మీరు హోప్స్, ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోలేకపోవడం కానీ ఇలాంటివేవో జరుగుతున్నట్టున్నాయి. సో, యూనివర్స్ ఏంటంటే ఎక్కడో మిమ్మల్ని మోటివేట్ చేయడానికి ట్రై చేస్తుందండి. అప్పుడే గివ్ అప్ చేయొద్దు. అప్పుడే అంటే మీరు డిసైడ్ అయిపోవద్దు ఏది కూడా. ఇంకా ఛాన్స్ ఉంది. ఇంకా మిమ్మల్ని మీరు పుష్ చేసుకోండి. ఏదో ఒక ప్రయత్నం అయితే కంటిన్యూయస్‌గా చేస్తూనే ఉండండి. డెఫినెట్‌గా థింగ్స్ వర్కౌట్ అవుతాయని మీకు తెలియడం కోసం ఇవన్నీ చేస్తుందండి. బేసిక్‌గా మీరు ఏ సిట్యుయేషన్ అయినా ఫేస్ చేస్తూ ఉండొచ్చు. ఎలాంటి సిట్యుయేషన్ ఫేస్ చేసినప్పటికీ కూడా స్టిల్ యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని మోటివేట్ చేయడానికే ట్రై చేస్తుంది. మీరప్పుడే గివ్ అప్ చేయకూడదు. ఇంకా చాలా ఉంది. ఇంకా అంటే మిమ్మల్ని మీరు ఒక బెటర్ స్టేజ్‌లో చూసుకోవాలి అంటే మీరు ముందుకు వెళ్ళాలి తప్పదు అనే వేలోని. ఎందుకంటే అందరి లైఫ్ పర్పస్ సేమ్ ఉండదండి. కొంతమందికి
కెరియర్ ఆస్పెక్ట్‌లో ఉండొచ్చు. కొంతమందికి రిలేషన్‌షిప్ ఆస్పెక్ట్‌లో ఉండొచ్చు. అంటే ఎవరి లైఫ్ పర్పస్ ఏంటి అన్నదైతే చెప్పడం కష్టం. ఇదే అనైతే చెప్పలేం. బట్ అట్‌లీస్ట్ వాళ్ళు లైఫ్ పర్పస్‌కి వాళ్ళు రీచ్ అవ్వాలి. వాళ్ళ లైఫ్‌లోనేంటంటే వాళ్ళు కొన్ని అచీవ్ చేయాలి అన్నప్పుడేంటంటే, వాళ్ళు డెఫినిట్‌గా కాన్ఫిడెంట్‌గా ఉండడం కానీ, స్ట్రాంగ్‌గా ఉండడం కానీ, ఎప్పుడూ ఏదో ఒకటి చెయ్యాలి. మన లైఫ్‌లో మనం కూడా ఒక బెటర్ ఇండివిడ్యుయల్‌గా గ్రో అవ్వాలి. కొన్ని చేంజెస్ చేసుకోవాలి అని ఆ క్లారిటీ వాళ్ళు మెయింటైన్ చేస్తూ ముందుకు వెళ్ళాల్సుంటుంది. సో, అందుకే యూనివర్స్ ఏంటంటే ఈ విధంగా అయితే మిమ్మల్ని మోటివేట్ చేస్తుంది. అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ క్లియర్‌గా అంటే ఈ సైన్ మీకెందుకిస్తుంది ఏంటి అనేది. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, చాలా రోజుల నుంచి అంటే మీరెందుకో కానీ, ఒకప్పుడంత పేషెన్స్‌తో కానీ, ఒకప్పుడంత పాజిటివ్‌గా కానీ ఉండలేకపోతున్నారండి. మీ ఎనర్జీస్‌నేంటంటే మీరు బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. మీ ఎమోషన్స్‌ని కూడా మీరు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. దానికి రీజన్ ఏంటంటే, మీరు ఏదో సిట్యుయేషన్ ఫేస్ చేస్తున్నారు. ఈ సిట్యుయేషన్‌లో అప్పుడప్పుడు మీకు పాజిటివ్‌గా హోప్ క్రియేట్ అవుతున్నా, అప్పుడప్పుడు మాత్రం హోప్ క్రియేట్ అవ్వట్లేదు. ఎందుకంటే చాలా టైం పట్టేస్తుంది. అండ్ మీరేంటంటే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా స్టిల్ అది పాజిటివ్‌గా వర్కౌట్ అవ్వట్లేదు. అలా అని చెప్పి నెగెటివ్ అని కాదు కానీ, బట్ ఎక్కడో కానీ మీరు స్టక్ అయిపోయిన ఫీలింగ్ మీకొస్తుంది. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ముందుకి వెళ్ళలేకపోతున్నారు. వెనక్కి రాలేకపోతున్నారు. ఎక్కడో ఇబ్బంది పడుతున్నారు. సో, బేసిక్‌గా ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, మీ కార్డ్స్ చూసిన ప్రకారం నాకొకటి అర్థమైందండి. ఎందుకో కానీ ఈ ఫేజే అలా ఉంది. ఇది మీరేంటంటే బ్యాడ్ లక్ అనుకుంటున్నారు. సో, ఇది బ్యాడ్ లక్ అయితే కాదు. బట్ డెఫినిట్‌గా ఛాలెంజింగ్‌గా కానీ, స్ట్రెస్‌ఫుల్‌గా కానీ ఉంది. సో, ఇక్కడ మీరేంటంటే ఇది విడిచిపెట్టేయడమే మంచిదేమో, అంటే మన లైఫ్ అనేది ఇంకెలానే ఉంటదేమో అని మీరు ఎక్కడో ఫిక్స్ అయిపోయి మోస్ట్‌లీ సైలెంట్ అయిపోతున్నారు. మళ్ళీ ఎందుకులే అలా ఉండకూడదు మనం. సో, ప్రయత్నం చేయాలి అనుకోని ట్రై చేస్తున్నారు. బట్ ఒకప్పుడు అంత కాన్ఫిడెంట్‌గా కానీ, ఒకప్పుడు అంత పేషెన్స్‌తో కానీ, ఒకప్పుడు అంత డెడికేషన్ కానీ మీకైతే ఇప్పుడు లేదండి. సో, యూనివర్స్ ఏంటంటే మీరలా ఉండకూడదు. మీరేంటంటే కాన్ఫిడెంట్‌గా మీ ప్రయత్నాలు చేయాలి. అలా అని చెప్పి ఇక్కడ మీరు వేరే వ్యక్తుల సపోర్ట్ కానీ, వాళ్ళని గైడ్ చేయమని అడగడం కానీ ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం లేదు. మీకొక క్లారిటీ ఉండి మీరు కొన్ని చేంజెస్ చేసుకున్నప్పుడు మీ మైండ్ సెట్‌ని మీరలా చాలా స్ట్రాంగ్‌గా ఉంచుకొని మీరు ప్రయత్నాలు చేస్తే డెఫినిట్‌గా ఇక్కడ థింగ్స్ వర్కౌట్ అవుతాయి అని యూనివర్స్ ఏంటంటే ఈ విధంగా మీకు సైన్స్ ఇస్తుందండి. అయితే మీరు ఇది అర్థం చేసుకోలేకపోతున్నట్టున్నారు. ఎందుకంటే ఇప్పుడు మీకు ఎన్ని సైన్స్ వస్తున్నా, మిమ్మల్ని యూనివర్స్ ఎంత మోటివేట్ చేయడానికి ట్రై చేస్తున్నా స్టిల్ మీకెక్కడో కానీ కష్టంగా అనిపిస్తుంది. ఇబ్బందిగా అనిపిస్తుంది. ఆ టైంకైతే ఓకే. మనం చెయ్యాలి. అలా ఉండకూడదు అని మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటున్నారు. ఆ కోట్స్ చూసి చాలా ఇన్‌స్పైర్ అవుతున్నారు. ఆ ఫ్రేజెస్ చూసి చాలా ఇన్‌స్పైర్ అవుతున్నారు. సో, చేయడానికే ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ రిజల్ట్ వచ్చేసరికి ఆర్ మీరు ప్రయత్నం చేసిన తర్వాత ఏదో సమ్ నెగెటివ్‌గా అనిపించేసరికి మళ్ళీ స్లో డౌన్ అయిపోతున్నారు. లేదు లేదు ఇవన్నీ ఇంక వేస్ట్. మనం చేయడానికి ట్రై చేసినా వర్కౌట్ అవ్వట్లేదని ఈజీగా డిస్ట్రాక్ట్ అయిపోతున్నారు. ఇక్కడేంటంటే అంత ఇండిపెండెంట్‌గా స్టాండ్ తీసుకోలేకపోతున్నారు. ఎవరైనా ఒకవేళ మీకు సపోర్ట్ చేసినా ఆర్ ఎవరైనా మీకు ఇలా మోటివేట్ చేసినా అప్పుడు పోనీ ముందుకు వెళ్ళొచ్చులే అనేలాగా కూడా ఆలోచిస్తున్నారు. సో, మీరు ఇలా ఆలోచించడం వల్ల యూనివర్స్ ఏంటంటే మీకు అలాంటి సైన్స్ ఇస్తుంది. ఎవరో మీకు సపోర్ట్ చేయడానికి ఏముంది ఆర్ ఎవరో మిమ్మల్ని మోటివేట్ చేయడం ఏంటి అనుకోని యూనివర్స్ ఏంటంటే తన ఓన్ వేలో మీకు ఈ విధంగా మోటివేట్ చేస్తుంది. సో, మీరేంటంటే కొంచెం ముందుకు వెళ్తున్నారు. బట్ మళ్ళీ సేమ్ వేలో సిట్యుయేషన్స్ ఉన్నప్పటికీ బ్యాక్‌ఔట్ కూడా అవుతున్నారు. బట్ ఇవన్నీ ఏంటంటే కర్మ వలన జరుగుతున్నాయండి. మేబీ ఇదేంటంటే బ్యాడ్ లక్ అయితే కాదు. కానీ కర్మ మాత్రం స్ట్రాంగ్‌గా ఉంది. సో, కార్మిక్ ప్యాటర్న్స్ అనేవి ఫాలో చేయాలి కాబట్టి మీరేంటంటే ఈ సిట్యుయేషన్‌లో గివ్ అప్ చేయడానికైతే లేదు. మీరు చేయాల్సిన ప్రయత్నాలైతే చెయ్యాలి. దీనికోసం మీరు స్టాండ్ తీసుకోవాలి. దీనికోసం మీరు కొన్ని ప్లాన్ చేయాలి. అండ్ ఇక్కడ ఎవరి నుంచి ఏ సపోర్ట్ ఎక్స్‌పెక్ట్ చేయకుండా మీకు మీరే ఫైట్ చేయాలి. సో, ఇలా మీరేంటంటే కొన్ని చేసిన తర్వాత వర్కౌట్ అవుతుంది. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. కొన్ని జరిగిపోతున్నాయి కదా! ఇంక ఇంతేనేమో, ఇంక నేనిక్కడ ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయలేనేమో, సో, మేబీ వేస్టేమో, లేకపోతే నేనిలా చేసినా సరే అలా జరుగుతదేమో, ఇలా అన్నీ కూడా ఓవర్ థింక్ చేయడం అయితే ఫస్ట్ మానేయండి. ఎందుకంటే ఇక్కడ మీ ఎమోషన్స్‌ని మీరు బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. దానికి రీజన్ ఏంటంటే కొన్నిసార్లు పాజిటివ్‌గా థింక్ చేస్తున్నారు. కొన్నిసార్లు నెగెటివ్‌గా థింక్ చేస్తున్నారు. అసలు ఎందుకలా థింక్ చేస్తున్నారో మీకు అర్థం అవ్వట్లేదు. సో, బేసిక్‌గా నేనైతే ఇక్కడ మీకు ఒకటే చెప్తానండి. అదేంటంటే మీరు పాజిటివ్‌గా థింక్ చేసి అంటే ఏదో కాన్ఫిడెంట్‌గా చేసేయాల్సిన అవసరం లేదు. అలా అని చెప్పి మరీ నెగెటివ్‌గా థింక్ చేసి ఇది అవ్వదు అనుకుని కూడా బ్యాక్ ఔట్ అవ్వాల్సిన అవసరం లేదు.
బట్ యూనివర్స్ మీకు ఫెయిర్గా ఛాన్స్ ఇస్తుంది కాబట్టి మీరు చేయాల్సిన ప్రయత్నాలు చేయాలి. సో ఇక్కడ మీకు అలాంటి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది అని మాత్రం అర్థం చేసుకొని మీరు చేయాల్సిన వేలో చేయండి. డెఫినెట్గా థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయి. ఏం లేదండి, ఇది ఒకవేళ మీకు ఒక విష్ అయితే ఇది ఫుల్ఫిల్ అవ్వాలి అని కోరుకుంటే మీకోసం మీరు స్టాండ్ తీసుకోవాలి, మీకోసం మీరు ఫైట్ చేయాలి. అయితే దీనికి ఫెయిర్గా మీరు థింగ్స్ని హ్యాండిల్ చేస్తే మీరు బెనిఫిట్ అవుతారు. ఏదో మీరు ప్రయత్నం చేస్తున్నా వర్కౌట్ అవ్వట్లేదు, ఫెయిల్ అవుతుంది, ఇంకెందుకులే అలా ఆలోచించొద్దు. ఎందుకంటే మీరిప్పుడు అలా ఆలోచించారు అంటే మాత్రం చాలా ఇబ్బంది పడతారండి. సో, నేనైతే మీకు ఒకటే చెప్తాను. అదేంటంటే మీరు చేయాల్సిన ప్రయత్నాలు చెయ్యండి. డెఫినిట్‌గా థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయి. ఎందుకంటే యూనివర్స్ మీకు అందుకే సైన్స్ ఇస్తుంది. మీరు ఎక్కడ అంటే స్టాప్ అయిపోతారో. మీకేంటంటే మీ డౌట్స్ ఉన్నాయి. సో, ఆ డౌట్స్ క్లారిఫై చేసేవాళ్ళు కూడా లేదు. సో, ఇది వర్తా కాదా అనుకోని మళ్ళీ అంటే అలా ఆలోచిస్తున్నట్టున్నారు. బట్ అవన్నీ జరగకుండా మాత్రం మీకు థింగ్స్ వర్కౌట్ అవ్వాలి అని చెప్పి యూనివర్స్ అయితే తన వైపు నుంచి కొన్ని సైన్స్ ఇస్తుంది. బట్ మీరు కూడా ఏంటంటే మీ ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకొని, మీరు స్ట్రాంగ్‌గా స్టాండ్ తీసుకొని మీరు చేయాల్సింది చెయ్యొచ్చు. సో, ఇంకా మీ సిట్యుయేషన్‌లోని మీ ఎమోషన్స్‌ని మీరు కంట్రోల్ చేయలేకపోతున్నారు అనుకుంటే మీరేంటంటే 7 చక్ర బ్రేస్‌లెట్ యూజ్ చేయొచ్చు. ఎమెథిస్ట్ యూజ్ చేయొచ్చు. రెయిన్‌బో మూన్ స్టోన్ యూజ్ చేయొచ్చు. ఈ 3 బ్రేస్‌లెట్స్ ఏదైనా సరే యూజ్ చేయొచ్చు. ఎంతో కొంత సిట్యుయేషన్స్ అయితే ఇంప్రూవ్ అవుతాయి. అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే చాలా స్ట్రగుల్ అవుతున్నారండి. చాలా రోజుల నుంచి యాక్చువల్‌గా ట్రై చేస్తున్నారు. సో, ఇంత ట్రై చేసిన తర్వాత వర్కౌట్ అవ్వట్లేదు కాబట్టే మీరేంటంటే ఇంకా ఇది గివ్ అప్ చేసేయడం మంచిది అన్నట్టు ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఈ బర్డెన్ అనేది మీకు చాలా ఇబ్బందిగా ఉందండి. నాకు తెలిసి ఇది ఒక కెరియర్ యాస్పెక్ట్ అవ్వచ్చు, రిలేషన్‌షిప్ యాస్పెక్ట్ అవ్వచ్చు, ఫినాన్సెస్ యాస్పెక్ట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇప్పుడు అంటే అందరికీ సేమ్ ప్రాబ్లమే ఉండదు కదా! ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సిట్యుయేషన్‌లో సఫర్ అవుతూ ఉంటారు. సో, మీరేంటంటే మీ పొజిషన్ కోసం అని చెప్పి చాలా ఫైట్ చేస్తున్నారు. చాలా హోల్డ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. మీ బెస్ట్ ఇస్తున్నారు. ఇవన్నీ చేస్తున్నా సరే థింగ్స్ ఏంటంటే ఇంకా కాంప్లికేటెడ్‌గా, ఇంకా ఛాలెంజింగ్‌గానే ఉన్నాయి. సో, అందుకే మీరేంటంటే గివ్ అప్ చేసేయాలి అనుకుంటున్నారు. ఎందుకంటే దీనివల్ల మీకు మెంటల్ స్ట్రెస్ పెరిగిపోతుంది. ఈ బర్డెన్ అయితే ఇంక నా వల్ల కాదు అని అనిపిస్తుంది. అయితే మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే యాక్చువల్‌గా మీరు లాస్ట్ స్టేజ్‌లో ఉన్నారు. సో, ఇదేంటంటే తొందరలోనే ఎండ్ అవ్వబోతుంది. బట్ మీరేంటంటే ఇది ఆల్‌మోస్ట్ ఎండ్‌కొచ్చేసినప్పుడు గివ్ అప్ చేసేయాలి అంటే మీరు చేయలేరు అని ఫీల్ అయిపోయి డ్రాప్ అయిపోతున్నారు. సో, యూనివర్స్ ఏంటంటే అలా జరగకూడదు అని చెప్పి మీకు సైన్స్ ఇవ్వడం కానీ, మిమ్మల్ని మోటివేట్ చేయడానికి కానీ ట్రై చేస్తుంది. సో, ఇది మీరు అర్థం చేసుకొని మాత్రం మీరైతే స్టాండ్ తీసుకోవాలండి. లాస్ట్ వరకు ప్రయత్నం అయితే చేయండి. గివ్ అప్ చేయొద్దు. ఎందుకంటే మీకు ఒకవేళ ఇది కావాలి, ఇది చేయడమే కరెక్ట్ అనిపిస్తే మీ హార్ట్‌ని మీరు ఫాలో చేయాలి. మేబీ ఇది స్ట్రెస్‌ఫుల్ గానే ఉంటుంది. అందుకే ఇక్కడ మీరేంటంటే 100% స్ట్రెస్ తీసుకోకుండా జస్ట్ మీకోసం మీరు ఆలోచించుకొని, మీ విషయంలో మీరు కేర్ తీసుకొని, స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్ళొచ్చు. ఒకేసారి ఇక్కడ రష్ అయిపోయి, ఏదో చేసేయాలి అన్నట్టుగా అయితే ఉండాల్సిన అవసరం లేదు. నేను చెప్తున్నాను కదా! ఇందాకే చెప్పాను. సో, దీన్ని మీరేంటంటే ఫుల్‌గా పాజిటివ్‌గా ఎలా అయినా చేద్దాం అన్నట్టుగా అవసరం లేదు. అలా అని చెప్పి ఫుల్‌గా నెగెటివ్‌గా కూడా అవసరం లేదు. జస్ట్ న్యూట్రల్‌గా ఉంటూ, మీ వరకు మీ చేతుల్లో ఏముందో అది చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఆల్మోస్ట్ మీరు లాస్ట్ స్టేజ్‌కొచ్చారండి. సో, నాకు తెలిసి ఇది ఫ్యూ డేస్‌లో కానీ, ఫ్యూ వీక్స్ కానీ, ఫ్యూ మంత్స్‌లో కానీ ఎండ్ అయిపోతుంది. డెఫినిట్‌గా మీకు థింగ్స్ వర్కౌట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది. కాకపోతే మీరేంటంటే ఈ టైంలో ఇది నేను హ్యాండిల్ చేయలేను, ఇది నాకు చాలా బర్డెన్‌గా ఉంది, చాలా స్ట్రెస్‌ఫుల్‌గా ఉంది అనుకోని మీరు అంటే అలా ఫీల్ అయ్యి కంప్లీట్‌గా గివ్ అప్ చేయకూడదు. మీరేంటంటే టైమ్ టు టైమ్ బ్రేక్ తీసుకొని కానీ, ఆర్ టైమ్ టు టైమ్ మీ మీద మీరు ఫోకస్ చేసి, మిమ్మల్ని మీరు కొంచెం బ్యాలెన్స్ చేసుకుంటూ అలా కొంచెం కొంచెంగా ముందుకు వెళ్తే డెఫినిట్‌గా థింగ్స్ వర్కౌట్ అవుతాయి. అది జాబ్ ఆపర్చునిటీయే కాదు, రిలేషన్‌షిప్‌లో థింగ్స్ వర్కౌట్ అవ్వడమే కాదు, ఆర్ ఒక మ్యారేజ్ పాసిబిలిటీయే కాదు, ఏదైనా సరే థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయి. సో, మిమ్మల్ని మీరేంటంటే కొంచెం పుష్ చేసుకోవడానికి ట్రై చేయండి. డెఫినిట్‌గా మీరైతే తొందరలోనే పాజిటివ్ రిజల్ట్ అయితే చూస్తారు. అందుకే యూనివర్స్ ఏంటంటే మీకు సైన్స్ ఇస్తుంది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ కాయిన్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. యూనివర్స్ ఇప్పుడు మీకిస్తున్న సంకేతాలేంటి? అసలెందుకిస్తుంది? యూనివర్స్ మీకేం చెప్తుందో ఫస్ట్ అయితే చూద్దాం. సో, ఈ సెకండ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో ఫ్రీక్వెంట్‌గా కీస్ అనేవి చూడడం కానీ, లేకపోతే ఎందుకో కీస్ మీద వాళ్ళకి తెలియకుండానే వాళ్ళెక్కువ ఫోకస్ చేయడం కానీ, ఆర్ వాళ్ళేమైనా రీల్స్ కానీ, ఏవైనా పోస్ట్‌లు కానీ చూస్తే అందులో ఈ కీస్
ఇమేజ్ ఉండడం కానీ, ఆర్ పర్టికులర్గా ఏదైనా సమ్ గ్లోబ్ సైన్ కానీ, ఆర్ యూనివర్స్ సైన్స్ కానీ, ఐ మీన్ అంటే యూనివర్స్ అంటే పర్టికులర్గా ఈ స్పేస్ రిలేటెడ్ ఇమేజెస్ ఉంటాయి కదా, అలాంటివి కనిపించడం, మిల్కీ వే, గెలాక్సీ, సో ఇలాంటివన్నీ కూడా కనిపిస్తూ ఉండొచ్చు. సో ఇవన్నీ కూడా ఎందుకు అంటే యూనివర్స్ మీకు ఈ విధంగా సైన్స్ ఇస్తుందండి. అదేంటంటే తొందరలోనే మీకు ఒక ఆపర్చునిటీ రాబోతుంది. ఆ ఆపర్చునిటీ ఏదైనా కూడా అవ్వచ్చు. అంటే మీ సిచ్యువేషన్స్ బట్టి. ఇప్పుడు పర్టికులర్‌గా మీరు జాబ్ కోసం ట్రై చేస్తున్నారు అనుకోండి. ఆర్ మీరేంటంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. బట్ మీకేంటంటే ఒక క్లారిటీ లేదు. ఆర్ ఏ ప్లాన్స్ లేవు. ఆర్ అట్‌లీస్ట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నట్టయితే మీకు ఎక్కడ ఆపర్చునిటీస్ కనిపించట్లేదు. కాల్స్ రావట్లేదు. ఈవెన్ ఎగ్జామ్స్ రాస్తున్నా పెద్దగా పాస్ అవ్వట్లేదు. సో ఇలాంటివన్నీ జరుగుతున్నాయంటే తొందరలోనే మీకు ఆపర్చునిటీ అయితే రాబోతుంది కాబట్టి మీరేంటంటే కాన్ఫిడెంట్‌గా మీ ప్రయత్నాలైతే చేయండి. మిమ్మల్ని మీరు కంటిన్యూయస్‌గా పుష్ చేసుకోండి అని చెప్పి యూనివర్స్ ఏంటంటే మీకు సైన్స్ ఇస్తుంది. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యూనివర్స్ మీకోసం ఒక డోర్‌ని ఓపెన్ చేయబోతుందండి. మేబీ మీ లైఫ్‌లో ఏదో ఒక సిట్యుయేషన్‌లో డోర్ క్లోజ్ అయిపోయి ఉంటది. సో ఇప్పుడేంటంటే డోర్ ఓపెన్ అవుతది. ఆ డోర్ అనేది ఓపెన్ అవ్వబోతుంది కాబట్టి మీరు ప్రిపేర్డ్‌గా ఉండాలి. ఇప్పుడు మీరు ఏ ప్రయత్నం చేయకుండా జస్ట్ థింగ్స్ వర్కౌట్ అయిపోవాలి అంటే అవ్వవు కదా! సో యూనివర్స్ ఏంటంటే ఆ విధంగా ఛాన్స్ ఉంది కాబట్టి ప్రయత్నాలు చేయండి. మరి కొంచెం అంటే ఈ టైంలో కాన్ఫిడెంట్‌గా, స్ట్రాంగ్‌గా మీకు ఏదనిపిస్తే అది చేయడానికి ట్రై చేయండి అని ఇలా సైన్స్ ఇస్తుంది. ఈవెన్ ఒక రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో అయినా మీకు ఒక డోర్ క్లోజ్ అయిపోయినట్టుగా అనిపిస్తే ఇంకొక డోర్ ఓపెన్ అవుతుంది. ఆర్ పర్టిక్యులర్‌గా ఒక డోర్ క్లోజా, ఓపెనా అనేది మీకు అర్థం కాకపోతే తొందరలోనే మీకు మీ ఆన్సర్స్ తెలుస్తాయి. సో ఏది ఏమైనా సరే మీకు ఒక ఆపర్చునిటీ అయితే రాబోతుందండి. అది ఏ యాస్పెక్ట్‌లో ఏ విధంగా అయినా అవ్వచ్చు. బట్ ఈ సెకండ్ కార్డ్ సెట్ వాళ్ళు మాత్రం తొందరలోనే వాళ్ళ లైఫ్‌లో ఒక పాజిటివ్ చేంజ్ అయితే చూస్తారు. సో ఇది ఎలా ఏంటి అనేది ఇప్పట్లోనే ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే అది ఏ విధంగా అయినా కూడా అవ్వచ్చు. కొంతమంది వెహికల్ పర్చేస్ చేయొచ్చు. కొంతమంది హౌస్ పర్చేస్ చేయొచ్చు. కొంతమంది లొకేషన్ చేంజ్ అవ్వచ్చు. ఏదైనా జరగొచ్చు. బట్ ఒక ఆపర్చునిటీ అయితే మీకోసం రెడీగా ఉంది. వెయిట్ చేస్తుంది. సో మీరేంటంటే ఎక్కడ అది మిస్ చేసుకుంటారో అలా జరగకుండా మీరు రిగ్రెట్ అవ్వకుండా యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని పుష్ చేయడానికి ఈ విధంగా మీకు సైన్స్ ఇస్తూ ఉండాలి. ఇఫ్ నేను చెప్పేది కానీ మీకు రెజోనేట్ అవ్వకపోతే మీరు ఇంకో కార్డ్ సెట్‌ని అయితే పిక్ చేసేసుకోవచ్చు. బట్ ఎవరికైతే ఫ్రీక్వెంట్‌గా ఎక్కడ పడితే అక్కడ కీస్ కనిపించడం కానీ, లేకపోతే వాళ్ళకి తెలియకుండానే కీ మీద ఎక్కువ ఫోకస్ చేయడం కానీ, వాళ్ళు వీడియోస్ చూస్తున్నా, పోస్టులు చూస్తున్నా ఎక్కువ ఈ కీస్ అనేవి కనిపించడం కానీ, ఇలాంటివైతే మాత్రం డెఫినిట్‌గా వాళ్ళకైతే యూనివర్స్ సైన్ ఇవ్వడానికే ట్రై చేస్తున్నట్టుగా అండి. అసలు ఇంకా క్లియర్‌గా ఎందుకు, ఏంటి అనేదైతే చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, చాలా రోజుల నుంచి చాలా నెగెటివ్‌గా ఫీల్ అవుతున్నట్టున్నారండి మీరు. ఏదో ఒక సిట్యుయేషన్‌లోని ఎందుకో కానీ చాలా నెగటివిటీ అయితే డెవలప్ చేసుకున్నారు. మేబీ మీరు ట్రై చేసినట్టున్నారు. బట్ థింగ్స్ వర్కౌట్ అవ్వలేదు. అది ఒక రిలేషన్‌షిప్ యాస్పెక్ట్ అయినా అవ్వచ్చు, కెరియర్ యాస్పెక్ట్ అయినా అవ్వచ్చు, ఫినాన్సెస్, హెల్త్ ఏదైనా అవ్వచ్చు. బట్ ఎందుకో కానీ హోప్స్ పెట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే మీకు తెలియకుండానే అది మీకు చాలా నెగెటివ్‌గా అనిపిస్తుంది. మీరెందుకో కానీ అసలు పాజిటివ్‌గా ఫీల్ అవ్వలేకపోతున్నారు. అండ్ అది పాజిటివ్‌గా వర్కౌట్ అవుతదని కూడా మీకు అనిపించట్లేదు. బట్ స్టిల్ మీరేంటంటే పాజిటివ్‌గా ఉండడానికి మిమ్మల్ని మీరు కన్విన్స్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తున్నారు. స్టిల్ ఎందుకో కానీ అలా ఉండలేకపోతున్నారు. ఎందుకు అంటే యూనివర్స్ మీకేది ఆఫర్ చేయట్లేదు. ఆర్ యూనివర్స్ మీకు ఫేవర్ చేయట్లేదు. డెఫినిట్‌గా మీ వైపు అయితే లేదు అనే ఫీలింగ్ మీకొస్తుంది. సో దానివల్ల మీరేంటంటే పాజిటివ్‌గా ఉండడానికి ట్రై చేస్తున్నప్పటికి కూడా ఎక్కువ సేపు ఉండలేకపోతున్నారు. సో, యూనివర్స్ ఏంటంటే మీకు ప్రూవ్ చేయాలనుకుంటుంది. డెఫినిట్‌గా మీ వైపు ఉంది. మీకు సపోర్ట్ చేస్తుంది. మీ సిట్యుయేషన్స్‌ని మీరు బెటర్‌గా అర్థం చేసుకునేలాగా అండ్ మీరవి బెటర్‌గా వర్కౌట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అన్నట్టుగా మీకేంటంటే సైన్స్ ఇస్తుంది. సో, నేనేమనుకుంటున్నానంటే మీ లైఫ్‌లో తొందరలోనే చేంజెస్ అయితే వస్తున్నాయండి. యాక్చువల్‌గా ఎనర్జీ అయితే చాలా ఫాస్ట్‌గా మూవ్ అవుతుంది. డెఫినిట్‌గా ఫస్ట్ కార్డ్ సెట్ వాళ్ళకి, సెకండ్ కార్డ్ సెట్ వాళ్ళకి అంటే కొంచెం రీడింగ్ అనేది సిమిలర్‌గా ఉండొచ్చు. ఎందుకంటే ఎనర్జీస్ అనేవి ఫాస్ట్‌గా మూవ్ అవ్వడం వల్ల మీరు కూడా ఏంటంటే ఆల్‌మోస్ట్ మీ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లోని మీరొక లాస్ట్ స్టేజ్‌లో ఉన్నారు. అంటే తొందరలోనే పాజిటివ్‌గా థింగ్స్ వర్కౌట్ అవ్వడానికి కానీ, తొందరలోనే
న్యూ ఆపర్చునిటీని కానీ మీరు గ్రాబ్ చేసుకుంటారండి. ఇదేంటంటే ఫాస్ట్గా మూవ్ అవుతుంది కాబట్టి ఫ్యూ డేస్ ఆర్ ఫ్యూ వీక్స్లోనే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో నేనేమనుకుంటున్నానంటే కొంచెం మీరు ఎమోషనల్ అవ్వడం కానీ లేకపోతే రకరకాలుగా థింక్ చేయడం కానీ ఇలాంటివి అయితే చెయ్యొద్దు. ఈ టైంలో ఏంటంటే కొంచెం కాన్షియస్గా ఉండండి. ఎందుకంటే మీ ఇంట్యూషన్ కూడా మీకు గైడ్ చేస్తూ ఉంటది. మిమ్మల్ని పుష్ చేస్తూ ఉంటది. మీరు క్లియర్‌గా కొన్ని సెన్స్ చేస్తూ ఉంటారు. సో ఈ టైంలో ఏంటంటే ఓవర్ థింక్ చేయకుండా ఆర్ ఒక సిట్యుయేషన్ ఏంటంటే డీప్‌గా అనాలిసిస్ చేయడానికి కానీ, ఫ్యాక్ట్స్ ఏంటో తెలుసుకోవడానికి కానీ ట్రై చేయండి. జస్ట్ మీకు తెలిసిందే ఫ్యాక్ట్ ఆర్ మీకు ఎక్కడి వరకే ఛాన్స్ ఉంది ఆర్ మీరు ఏంటంటే ఇదే చేయగలరు అన్నట్టుగా మీకు మీరు అలా ఫీల్ అవ్వద్దు. జస్ట్ మీ వైపు నుంచి మీకు ఒరిజినల్‌గా ఏం ఛాన్సెస్ ఉన్నాయి, మీరు అసలు ఏం చేయాలి అనేది మీరు చూసుకొని మీరు ప్రయత్నాలు చేయాలి. మిమ్మల్ని మీరే పుష్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇక్కడి వరకు వచ్చినప్పటికి మీకు ఎలా అనిపిస్తుందంటే ఇక్కడి వరకు వచ్చామేమీ జరగలేదు. ఇక్కడి నుంచి మాత్రం ఏం జరుగుతుంది అని అనిపిస్తుంది. కానీ ఎనర్జీస్ చాలా ఫాస్ట్‌గా మూవ్ అవుతున్నాయి కాబట్టి సడన్ చేంజెస్ చూస్తారు. ఒకేసారి అంటే గ్రాడ్యువల్‌గా చేంజెస్ కనిపించవండి. సో మీరేంటంటే కొంచెం ప్రిపేర్డ్‌గా ఉండి కరెక్ట్‌గా ప్లాన్ చేసుకొని మిమ్మల్ని మీరు పుష్ చేసుకుంటే కొంచెం ఎఫర్ట్స్ కానీ పెడితే మాత్రం డెఫినిట్‌గా తొందరలోనే మీరు చేంజెస్ చూస్తారు. ఎక్కడో కానీ మీలో కొంత నెగటివిటీ ఉంది. అండ్ మీ చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా మిమ్మల్ని ఏంటంటే మ్యానిపులేట్ చేయడం కానీ లేకపోతే మీ వల్ల ఏమవుతుందిలే, మీకేం వస్తదిలే అనుకోని అలాగా కొంచెం డిస్కరేజ్ చేస్తూ ఉండొచ్చు. బట్ ఎవరి వల్ల కూడా ఈ టైంలో ఇన్‌ఫ్లుయెన్స్ అవ్వద్దు. మోస్ట్‌లీ ఇంకొకటేంటంటే మీకు ఎవరైనా నెగెటివ్ వైబ్స్ ఇస్తున్నా, మీతో ఎవరైనా ఎక్కువ నెగెటివ్‌గా మాట్లాడుతున్నా అలాంటి వాళ్ళకి కూడా మీరు దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది అని కూడా యూనివర్స్ ఏంటంటే మీకు సైన్స్ ఇస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మీ లైఫ్‌లో ఒక ఆపర్చునిటీ వచ్చే ముందు మీరు ఎంత పాజిటివ్‌గా ఉంటే, ఎంత హై వైబ్రేషన్స్ క్యారీ చేస్తే అదంత తొందరగా జరుగుతుంది. అట్ ద సేమ్ టైమ్ థింగ్స్ కూడా మీరు అనుకున్నట్టుగా బెటర్ అవుతాయి. పర్టిక్యులర్‌గా రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో ఎవరైనా సఫర్ అవుతున్నట్టయితే ఖచ్చితంగా రీయూనియన్‌కి పాసిబిలిటీ ఉంది. మ్యారేజ్‌కి పాసిబిలిటీ ఉంది. అండ్ న్యూ పర్సన్ రావడానికి కూడా పాసిబిలిటీ ఉంది. సో అన్ని రకాలుగా పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి కానీ మీ చుట్టూ ఉన్న వ్యక్తులు ఎందుకో కానీ కరెక్ట్‌గా లేరు. సో వాళ్ళ నుంచి మీరు నెగెటివ్ ఎనర్జీ పిక్ చేసుకుంటే ఈ ప్రాసెస్ అనేది కొంచెం లేట్ అవ్వచ్చు. సో ఎవరైతే ఆ నెగటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారో, ఎవరైతే మిమ్మల్ని మానిప్యులేట్ చేయడానికి, కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నారో, లేకపోతే ఎవరి దగ్గర ఉంటే మీరేంటంటే తొందరగా ఇన్‌ఫ్లుయెన్స్ అయిపోతారో అని మీకు అనిపిస్తదో, అలాంటి వాళ్ళకి కొంచెం దూరంగా ఉండడం కానీ, అలాంటి వాళ్ళతో తక్కువ మాట్లాడడం కానీ, ఇఫ్ పాసిబిలిటీ ఉంటే అలాంటి వాళ్ళని కంప్లీట్‌గా కట్ చేయడం కానీ చేయండి. ఎందుకంటే వన్స్ అలా నెగెటివ్ ఎనర్జీ బయటకి వెళ్ళిపోయినా స్పేస్ క్రియేట్ అవుతుంది కాబట్టి పాజిటివ్ ఎనర్జీ ఎంటర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో అందుకే మీరేం చేస్తారు అంటే ఈ టైంలో నెగటివిటీ అనేది ఎక్కడ స్ప్రెడ్ అవుతున్నా మీరు దూరంగా ఉండడానికే ట్రై చేయండి. అండ్ మీరు కూడా నెగటివిటీ అనేది స్ప్రెడ్ చేయొద్దు. అది ఏ వేలో అయినా. కొంతమంది ఉంటారు. వాళ్ళేంటంటే ఎవరో ఒక పర్సన్ గురించి బ్యాడ్‌గా అనుకోవడం కానీ, బ్యాడ్ కామెంట్స్ చేయడం కానీ అలాంటివి చేస్తారు. కొంతమంది సోషల్ మీడియాలోని నెగెటివ్ కామెంట్స్ పెడుతూ ఉంటారు. ఆర్ కొంతమంది ఏంటంటే బ్యాడ్ హ్యాబిట్స్ అనేవి అలవాటు చేసుకుంటారు. సో, రోజు ఏంటంటే వాళ్ళు డ్రింక్ చేయకపోయినా, స్మోక్ చేయకపోయినా ఉండలేకపోతుంటారు. కొంతమంది లస్ట్‌ఫుల్‌గా ఉంటారు. సో, కొంత నెగటివిటీకి కానీ దూరంగా ఉంటే డెఫినిట్‌గా మీ లైఫ్‌లోనేంటంటే తొందరగా చేంజెస్ వస్తాయండి. సో, ఈ వేలో మీరు కొన్ని చేంజెస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అన్నట్టు కూడా యూనివర్స్ ఏంటంటే మీకు అలా కూడా సైన్స్ ఇస్తుంది. బట్ ఏది ఏమైనా సరే నేనైతే ఒకటి క్లియర్‌గా చెప్పగలనండి. మీ లైఫ్‌లో ఖచ్చితంగా గుడ్ చేంజెస్ అయితే వస్తున్నాయి. మీరేంటంటే వీటికి రెడీగా ఉండాలి. అండ్ మీరేంటంటే హై వైబ్రేషన్స్ కూడా క్యారీ చేయాలి కాబట్టి కొంతకాలం నెగటివిటీకి దూరంగా ఉండడం మంచిది. కొన్ని మానేసుకుంటే, కొన్ని విడిచిపెట్టేస్తే అవి కష్టం అనిపించినా వాటికి దూరంగా ఉంటే మీ లైఫ్‌లోనేంటంటే గుడ్ థింగ్స్ అనేవి తొందరగా జరుగుతాయి. సో మీరు అనుకోవచ్చు, సో బ్యాడ్ హ్యాబిట్స్‌కి పాజిటివ్‌గా థింగ్స్ జరగడానికి ఏంటి కనెక్షన్ అని. చాలా స్ట్రాంగ్‌గా అయితే కనెక్షన్ ఉంటదండి. సో ఎవరు కూడా డౌట్ పడొద్దు. ఈవెన్ ప్లానెట్స్ పరంగా కూడా అవి ఒక స్ట్రాంగ్ పొజిషన్ హోల్డ్ చేయాలి. అండ్ రైట్ వేలో మీ సిట్యుయేషన్స్ అనేవి చేంజ్ అవ్వాలి అంటే మాత్రం కొన్ని మీరు విడిచిపెట్టాల్సి ఉంటుంది. సో ఇది కష్టంగా ఉన్నా స్టిల్ మీరేంటంటే వాటికి దూరంగా ఉండడానికి ట్రై చేయండి. అండ్ ఇంకొకటేంటంటే ఇది తొందరలోనే జరగబోతుంది కాబట్టి ఈ టైంలో మీ మీద స్ట్రెస్ కానీ, కొంచెం బర్డెన్ కానీ పెరుగుతుందండి. బట్ కొంచెం మీరేంటంటే దీన్ని బేర్ చేయాల్సి ఉంటుంది. ఇది బేర్ చేస్తూ మీరు చేయాల్సిన ప్రయత్నాలు చేస్తే మాత్రం చాలా తొందరలోనే మీరేంటంటే చేంజెస్ చూస్తారు. ఎందుకంటే ఎనర్జీ ఫాస్ట్‌గా మూవ్ అవుతుంది కాబట్టి మీ కార్డ్స్ ప్రకారం ఎక్కువ చెప్పడానికేం లేదు. బట్ ఖచ్చితంగా మీరేంటంటే తొందరలోనే మీ సిట్యుయేషన్స్‌లో ఇంప్రూవ్‌మెంట్ అయితే చూస్తారండి. మీకైతే యూనివర్స్ ఆపర్చునిటీ అయితే ఇస్తుంది. సో, దాన్ని మీరు ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకోవడమే. ఎందుకంటే
మీరు చాలా ప్రయత్నాలు చేశారు. చేసిన తర్వాతే మీరేంటంటే స్లోగా నెగటివిటీ అయితే డెవలప్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. కానీ ఆ నెగెటివ్ సైడ్ అయితే మాత్రం విడిచిపెట్టేయండి. ఎవరు నెగెటివ్‌గా అయితే ఆలోచించొద్దు. మోస్ట్‌లీ పాజిటివ్‌గా ఉండడానికే ట్రై చేయండి. ఆ వేలోనే మీరేంటంటే ముందుకు వెళ్ళండి. డెఫినిట్‌గా థింగ్స్ అయితే మీకు వర్కౌట్ అవుతాయి. అండ్ అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ ఫైనల్‌గా మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, నేనైతే ఒకటి చెప్తానండి. మీ లైఫ్‌లోనేంటంటే, ఈ ఇయర్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, ఒక సైకిల్ అనేది బిగిన్ అయింది. అప్పటినుంచే థింగ్స్ ఏంటంటే, పాజిటివ్‌గా మేనిఫెస్ట్ అవుతున్నాయి. సో, అందుకే మీకేంటంటే, ఎక్కడో అంటే నెగెటివ్‌గా ఆలోచించినప్పటికీ కూడా పాజిటివ్‌గా అనిపించడం కానీ, లేదు లేదు థింగ్స్ వర్కౌట్ అవ్వడానికి మేబీ ఛాన్స్ ఉండొచ్చు అన్న చిన్న హోప్ క్రియేట్ అవ్వడం కానీ స్టార్ట్ అయింది. దానికి రీజన్ ఏంటంటే, ఇయర్ స్టార్ట్ అయినప్పటి నుంచే ఈ సైకిల్ బిగిన్ అయ్యింది. సో, చేంజెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి. కాకపోతే మీరేంటంటే మిడిల్‌లో ఉన్నారు. లైక్ ఇప్పుడేంటంటే కొంచెం ఎండ్‌కైతే వస్తున్నారు. మేబీ నేనేమనుకుంటున్నాను అంటే, ఇది మీరు ఎండింగ్‌కొచ్చేలోపు సిట్యుయేషన్స్ అయితే కొంచెం స్ట్రెస్‌ఫుల్‌గా, ఛాలెంజింగ్‌గానే ఉంటాయి. బట్ మీరు ఎంత ఫోకస్డ్‌గా ఉంటారో, మీకెంత డిటర్మినేషన్ ఉంటుందో, దాని ప్రకారమే మీరేంటంటే థింగ్స్‌ని వర్కౌట్ చేసుకోవడం కానీ, చేంజెస్‌ని కానీ చాలా తొందరగా చూస్తారు. మధ్యలో ఎవరు గివ్ అప్ చేయకూడదు. మధ్యలో ఏది కూడా మిమ్మల్ని స్టాప్ చేయకూడదు అని యూనివర్స్ ఏంటంటే మీకు ఆ విధంగా సైన్స్ అయితే ఇస్తుంది. సో, మీరిప్పుడు ఎంత స్ట్రాంగ్‌గా ఉండి థింగ్స్‌ని వర్కౌట్ చేస్తారో అండ్ ఎంత ఫోకస్డ్‌గా ఉంటారో, లైక్ మీరు ఎంత డెడికేటెడ్‌గా ఉండి ఈ టైంలో మీరు చేయాల్సినవి చేస్తే, ఆ ప్రకారమే రిజల్ట్ అయితే ఉంటుందండి. బట్ రిజల్ట్ అయితే ఖచ్చితంగా పాజిటివ్‌గానే ఉంటుంది. సో, మీరు దాని కోసం అయితే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ మధ్యలో గివ్ అప్ చేయకుండా లాస్ట్ వరకు ఏం జరుగుతుందో చూద్దాం అన్నట్టుగా ఉండాలి. మధ్యలో గివ్ అప్ చేశారు అంటే మాత్రం మీరు చాలా ఇబ్బందయితే పడతారు. సో, ఈ విధంగా అయితే యూనివర్స్ మిమ్మల్ని గైడ్ చేస్తుంది. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ 4 లీఫ్ క్లోవర్ చార్మ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు. యూనివర్స్ ఇప్పుడు మీకిస్తున్న సంకేతాలేంటి? అసలెందుకిస్తుంది? యూనివర్స్ మీకేం చెప్తుంది చూద్దాం. సో చాలా కామన్ సైన్ అండి. అంటే ప్రతి వాళ్ళు స్కైని చూస్తారు. ఈ టైప్ క్లౌడ్స్‌ని కూడా చూస్తారు. పర్టిక్యులర్‌గా సమ్మర్ సీజన్‌లోనేంటంటే ఇది ఇంకా విజిబుల్‌గా ఉంటది. సో మెజారిటీ అయితే ఇది చూస్తారు. బట్ అందరూ ఫోకస్ చేయరు. అంటే ఎలా చెప్పాలంటే కొన్ని సార్లు కొంతమంది ఇది చూస్తారు కానీ పెద్దగా పట్టించుకోరు. కాకపోతే కొంతమందేంటంటే ఇది చూసినప్పుడు ఎందుకో వాళ్ళు తెలియకుండానే దాన్ని ఎక్కువ అబ్జర్వ్ చేయడం కానీ, ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం కానీ, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మేబీ అందరికీ ఇది కామన్ సైన్ అవ్వచ్చు. బట్ థర్డ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో క్లియర్‌గా ఇది మీరు ఫ్రీక్వెంట్‌గా చూస్తున్నారు అంటే మాత్రం యూనివర్స్ ఏంటంటే మీకు ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నట్టే. నేను ఇందాకే చెప్పాను. మరి ఇంట్రడక్షన్ పార్ట్ మీరు విన్నారో లేదో నాకు తెలీదు కానీ, యూనివర్స్ ఏంటంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క వేలో సైన్స్ ఇస్తూ ఉంటదని చెప్పి. కొంతమందికి ఫెదర్స్ కనిపించొచ్చు. కొంతమందికి కాయిన్స్, కొంతమందికి డ్రీమ్స్‌లో ఏవో సమ్ మెసేజెస్ అనేవి వస్తూ ఉంటాయి. కొంతమందికి ఏంటంటే ఏంజెల్ నంబర్స్ కనిపిస్తూ ఉంటాయి. అవి ఒక్కటే సైన్ అనుకోవడానికి లేదండి. సో, కొన్నిసార్లు ఇలాంటి సీనరీస్ ద్వారా కూడా సైన్స్ అనేవి ఇస్తూ ఉంటది. అయితే అవి అందరికీ తెలీదు. బట్ రీడింగ్ ద్వారా నేనేంటంటే మీలాంటి వాళ్ళకి కన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను. డెఫినెట్‌గా మీలో ఎవరైనా ఈ టైప్ క్లౌడ్స్ కానీ చూస్తున్నట్టయితే ఎందుకో మీరు డిస్ట్రాక్ట్ అవుతున్నారంట. సో, మీరు డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఆర్ కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఒక క్లారిటీ మీ సిట్యుయేషన్‌లో మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది అని యూనివర్స్ మీకు ఈ టైప్ సైన్స్ ఇస్తుంది. మీలో కొంతమంది ఉంటారండి. ఒక సిట్యుయేషన్‌లో డెసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటది. ఆర్ వాళ్ళేంటంటే ఏదో ఒకటి యాక్షన్ తీసుకోవాలి. బట్ ఎందుకో డిస్ట్రాక్ట్ అవుతుంటారు. బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతూ ఉంటారు. కొంతమందికేంటంటే క్లారిటీ వచ్చేస్తది. వచ్చేసినా సరే మళ్ళీ లాస్ట్ మినిట్‌లో డ్రాప్ అవ్వడం, మళ్ళీ ఆలోచించడం, మళ్ళీ టైం తీసుకోవడం, మళ్ళీ కన్‌ఫ్యూజ్ అవ్వడం, మళ్ళీ థింగ్స్‌ని మెసప్ చేసుకోవడం, ఇలాంటివి చాలా రెగ్యులర్‌గా జరుగుతూ ఉంటాయి వాళ్ళ లైఫ్‌లో. సో, మీలాంటి వాళ్ళకి కూడా ఇలా ఏవో కొన్ని జరుగుతున్నాయి మీ లైఫ్‌లో. అందుకే యూనివర్స్ ఏంటంటే మీరు డిస్ట్రాక్ట్ అవ్వకూడదు. మీరు ఎందుకలా అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఆలోచిస్తున్నారు. ఎందుకు అంతలా కన్‌ఫ్యూజ్ అవుతున్నారు? ఆల్రెడీ సిట్యుయేషన్స్ అనేవి క్లియర్‌గానే ఉన్నాయి కదా! ఈవెన్ ఒకవేళ క్లియర్‌గా లేకపోతే మీరు టైం తీసుకొని కొన్ని ఫ్యాక్ట్స్ ఏంటో తెలుసుకోవడమో, వాటిని ప్రాపర్‌గా అబ్జర్వ్ చేసి ఒక డెసిషన్ తీసుకొని మీరు చేయాల్సింది చేయాలి కానీ మళ్ళీ లాస్ట్ మినిట్‌కొచ్చేసరికి ఎందుకు ఇలా అన్నట్టుగా యూనివర్స్ ఏంటంటే మీకు అర్థమయ్యేలా చేయడం కోసం ఇవి చూపిస్తుంది. పర్టిక్యులర్‌గా క్లౌడ్స్ ఎవరైనా చూస్తున్నారు అంటే మాత్రం క్లియర్‌గా ఒకటే సైన్ అండి. మీ థాట్స్ అనేవి క్లియర్‌గా లేనట్టుగా. ఎందుకో మీరు డెసిషన్ తీసుకోవడానికి ప్రిపేర్డ్‌గా లేనట్టుగా. ఒక క్లారిటీ లేనట్టుగా. సో, అది మీనింగ్.
అందుకే మీరు ఏంటంటే ఇది చూడడం కానీ దీని మీద ఫోకస్ చేయడం కానీ జరుగుతూ ఉండాలి. ఇఫ్ నేను చెప్తుంది కానీ రెజోనేట్ అవుతున్నట్టయితే డెఫినెట్గా మీరు ఏంటంటే ఇలానే ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అసలు అందుకే ఇంకా క్లియర్గా యూనివర్స్ మీకు ఏం చెప్తుంది, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అన్నది అయితే చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి, మీ లైఫ్లో ఏదో జరిగింది, కొంచెం పెద్దగానే జరిగిందని చెప్పొచ్చు. లిటరల్గా చాలా ఇబ్బంది పడ్డారు. అండ్ ఈ డ్యామేజ్ నుంచి మీరు ఏంటంటే ఇంకా రికవర్ అవ్వలేదని కూడా చెప్పొచ్చు. యాక్చువల్గా ఈ డ్యామేజ్ జరిగిన తర్వాత దాన్ని ఎలా తీసుకోవాలి, అసలు అది ఏంటి అనేది కూడా మీకైతే ఇంకా అర్థం అవ్వట్లేదు. ఎక్కడో కానీ మనసులో ఒకటి ఫీల్ అవుతున్నారు, బట్ అది కూడా క్లారిటీ లేదు. ఎందుకో కానీ డిస్టర్బ్డ్గా అయితే ఉన్నారు. సో మీకేమనిపిస్తుంది అంటే ఈ మెస్ నుంచి బయటపడాలి, ఆర్ ఈ సిచ్యువేషన్ అనేది మళ్ళీ మీ లైఫ్లో ఉండకూడదు, ఆర్ మీరు ఏంటంటే స్ట్రగుల్ తీసుకోకూడదు అని మాత్రం ఒక క్లారిటీతో అయితే ఉన్నారు. బట్ ఈ సిచ్యువేషన్ గురించి ఎలా ఫీల్ అవ్వాలి, ఈ సిచ్యువేషన్లో అసలు ఎందుకు మీరు ఇంత స్ట్రగుల్ అయ్యారు, ఆర్ అసలు ఇదంతా ఎందుకు జరిగింది, అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికి ఇంత పెద్దగా ఎందుకు డ్యామేజ్, ఇలా మీకు ఏంటంటే కొన్ని క్వశ్చన్స్ అయితే ఉన్నాయండి. ఇప్పుడు అంటే అందరికీ సేమ్ సిచ్యువేషన్స్ ఉండవు కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క సిచ్యువేషన్ ఉంటుంది. మేబీ కొంతమందికి రీసెంట్ గా జాబ్ పోయి ఉండొచ్చు, కొంతమందికి ఫినాన్షియల్ గా లాస్ వచ్చి ఉంటది, కొంతమందికి రిలేషన్షిప్ లో బ్రేకప్ సెపరేషన్ జరిగి ఉంటది. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన డ్యామేజ్ అనేది జరిగినట్టు నాకు అనిపిస్తుంది. బట్ అది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు ఇంత ఫాస్ట్ గా కొన్ని జరుగుతున్నాయి, అసలు అంటే మీ లైఫ్ ఏంటి, మీరు ఎక్కడున్నారు, మరి నెక్స్ట్ ఏంటి, దేనికి ఆన్సర్ లేదు మీ దగ్గర. బట్ జరిగాయి అని మాత్రమే మీకు క్లారిటీ ఉంది. అండ్ మీరు ఏమనుకుంటున్నారంటే ఇంకొకసారి మళ్ళీ ఇవి జరగకూడదు, ఇలాంటివి నేను ఫేస్ చేయకూడదు, అదొకటి మాత్రం క్లారిటీ ఉంది. సో ఈ సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది అనేది అయితే మీకు క్లారిటీ లేదు. మీరేం చేస్తున్నారంటే ఈ సిచ్యువేషన్లో వేరే వ్యక్తుల ఒపీనియన్స్ తీసుకోవడం కానీ, వేరే వ్యక్తుల మీద డిపెండ్ అవ్వడం కానీ, ఆర్ ఈ ఛాలెంజెస్ని ఏంటంటే స్ట్రైట్గా మీరు ఫేస్ చేయడానికి రెడీగా లేరు. సో మీ థాట్స్ ఏంటంటే చాలా డిస్టర్బ్డ్గా ఉన్నాయని చెప్పొచ్చు. మీకు ఏంటంటే నెక్స్ట్ ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. కొంతమంది అయితే క్లియర్గా వేరే వ్యక్తుల మీద డిపెండ్ అయిపోయి వాళ్ళు ఏం చెప్తే అదే చేస్తున్నారు. వాళ్ళకంటూ ఓన్గా ఒక థాట్ కానీ, ఒక క్లారిటీ కానీ ఏం లేదు. సో ఆ వ్యక్తులు ఎక్కడికి తీసుకువెళ్తే అక్కడికే వెళ్ళిపోతే మీ లైఫ్ ఏంటి, మీ పవర్ అసలు వాళ్ళకి అలా ఇవ్వడం వల్ల తర్వాత మీరు ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారో మీరు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు, ఇది ఇక్కడ ప్రాబ్లము. అందుకే యూనివర్స్ ఏంటంటే స్టెప్ ఇన్ అయ్యింది. మీరు ఏంటంటే డిస్ట్రాక్ట్ అవుతున్నారు, ఎక్కువ ఆలోచిస్తున్నారు, సో ఇది కరెక్ట్ కాదు అని మీకు తెలియడానికి మీకు సైన్స్ ఇస్తుంది. మేబీ మీరేంటంటే మీ లైఫ్లో ఒక చాయిస్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఆ చాయిస్ కూడా ఫస్ట్ మిమ్మల్ని మీరు చూస్ చేసుకోవాలి. అంటే మీ ఓన్ డెసిషన్స్ కానీ, మీ ఓన్ క్లారిటీ కానీ ఇంపార్టెంట్. మీకు ఒక క్లారిటీ ఉండి ఇంకా మీరు ఏమైనా తెలుసుకోవాలి, ఇంకా మీరు ఏమైనా అర్థం చేసుకోవాల్సింది ఉంది అని చెప్పి వేరే వ్యక్తులను అయితే అడగొచ్చు. కానీ ఫస్ట్ వేరే వ్యక్తులను పెట్టి తర్వాత మిమ్మల్ని పెట్టుకొని ఏదైనా చేస్తే మళ్ళీ డ్యామేజ్ జరిగితే మీరు అది హ్యాండిల్ చేయగలరా, ఇది ఇక్కడ ప్రాబ్లం అండి. సో డెఫినెట్గా నేనేమనుకుంటున్నానంటే మీకోసం మీరు స్టాండ్ తీసుకోవడం కానీ, మీ గురించి మీరు అర్థం చేసుకొని మీకేం కావాలి అనేది మీరు తెలుసుకొని మీ లైఫ్ని ఏంటంటే ఆ విధంగా మీరు బెటర్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉంది. సో ఈ విషయంలో ఏంటంటే డిస్ట్రాక్షన్స్ కానీ, మిస్టేక్స్ కానీ ప్లేస్ ఉండకూడదు అని చెప్పి యూనివర్స్ ఏంటంటే మీకు సైన్స్ ఇస్తుంది. సో మీరు ఎప్పుడైతే ఒక క్లారిటీతో మీ వరకు మీరు ఏం చెయ్యాలో థింగ్స్ని మీరు న్యూట్రల్గా హ్యాండిల్ చేయడానికి, ఆ రియాలిటీని అర్థం చేసుకొని రియాలిటీ ప్రకారం ముందుకు వెళ్ళడానికి ట్రై చేస్తారో అప్పుడే మీ లైఫ్లో న్యూ బిగినింగ్స్ జరుగుతాయి. సో ఈ న్యూ బిగినింగ్స్ జరగాలి అంటే వేరే వ్యక్తుల మీద డిపెండ్ అవ్వడం మానేయండి. ఒకవేళ మీకు ఏ క్లారిటీ లేకపోతే సైలెంట్గా ఉండండి, అసలు ఏం జరుగుతుంది అని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మీకు మీరుగా కొన్ని తెలుసుకోండి, దానికోసం మీరు స్టాండ్ తీసుకోండి. ఒకవేళ అప్పటికీ మీకు ఎవరైనా పర్సన్ సపోర్ట్ అవసరం అనుకుంటే అప్పుడు మీరు వాళ్ళ మీద డిపెండ్ అవ్వచ్చు. కంప్లీట్గా మీరు ఎక్కడో కానీ రాంగ్ పర్సన్స్ని ట్రస్ట్ చేస్తున్నారండి. దానివల్ల సిచ్యువేషన్స్ ఏంటంటే కాంప్లికేట్ అవుతున్నాయి. కావాలంటే కొంతమంది చూసుకోండి, మీరు ఇలా ఒక పర్సన్ మీద డిపెండ్ అవుతున్నారు కదా, ఒక పర్సన్ సజెషన్స్ తీసుకుంటున్నారు కదా, మీ లైఫ్ ఏమైనా బెటర్ అవుతుందా, మీ లైఫ్లో మీరు కొంచెమైనా ఇంప్రూవ్మెంట్ అనేది చూస్తున్నారా, ఈ క్వశ్చన్కి మీ దగ్గర ఆన్సర్ ఉంటే ఆ తర్వాత మీ ఇష్టం.
బట్ మీ దగ్గర ఆన్సర్ లేదు. సో మీరు చెప్తుంది కరెక్టే, మాకు అదే జరుగుతుంది అనుకుంటే మాత్రం వ్యక్తుల్ని పక్కన పెట్టాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా కొంతమంది మాత్రం రాంగ్ ట్రాక్ లో వెళ్తున్నారండి. రాంగ్ పర్సన్స్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. ఒకసారి డ్యామేజ్ జరిగింది. అయినా సరే మీరు ఇంకా మీ లెసన్ అయితే నేర్చుకోలేదు. మేబీ మీరు లెసన్ నేర్చుకోకపోతే యూనివర్స్ డెఫినిట్‌గా మీకు లెసన్స్ నేర్పించడానికైతే రెడీయే. కాకపోతే యూనివర్స్ ఏంటంటే ఇది మిమ్మల్ని వార్న్ చేయడం అనుకోండి, ఆర్ మీకేంటంటే గైడ్ చేయడం అనుకోండి, ఏదైనా పర్వాలేదు. బట్ ఎక్కడో కానీ మీ థాట్స్ అనేవి క్లియర్‌గా లేవు. స్టక్ అయిపోయారు. సో కొన్ని డెసిషన్స్ కూడా తీసుకోలేకపోతున్నారు బేసిక్‌గా. సో ఎవరైతే ఇలా స్ట్రగుల్ అవుతున్నారో మీ థాట్స్‌ని క్లియర్‌గా ఉంచుకోవడం కోసం ఫ్లోరైట్ కానీ, ఎమెథిస్ట్ కానీ, హెమటైట్ కానీ, టైగర్ ఐ కానీ, క్లియర్ క్వార్ట్జ్ కానీ యూజ్ చేయొచ్చండి. ఆర్ లాపిస్ లజూలి కూడా యూజ్ చేయొచ్చు. ఈ క్రిస్టల్స్‌లో ఏవైనా యూజ్ చేయొచ్చు. బట్ పర్టిక్యులర్‌గా మీరు ఎలాంటి సిట్యుయేషన్ ఫేస్ చేస్తున్నారో ఇంకా బాగా తెలుస్తది తప్ప, ఏది ఏ పర్పస్‌కి సెట్ అవుతుందో చెప్పలేం. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఫ్లోరైట్ ఉంది. మెంటల్ క్లారిటీ, ఫోకస్‌కి పనికొస్తుంది. ఆర్ లాజికల్‌గా థింక్ చేయడానికి కూడా బాగా సూట్ అవుతుంది. ఎమెథిస్ట్ ఓవర్ థింకింగ్ లేకుండా ఆర్ నెగెటివ్ థాట్స్ రాకుండా కొంచెం మెంటల్ క్లారిటీ ఉండడానికి యూజ్ అవుతుంది. హెమటైట్ ఉంది. హెమటైట్ అనేది చాలా స్ట్రాంగ్‌గా గ్రౌండింగ్ ప్రాపర్టీస్ ఉండే క్రిస్టల్ అండి. సో, ఔట్ సైడ్ ఇన్‌ఫ్లుయెన్సెస్ అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా! బయట వాళ్ళ వల్ల ఇన్‌ఫ్లుయెన్స్ అవ్వకుండా ఆర్ మీరేదైనా చాయిస్ చేసుకుంటే, దానివల్ల మీరేమైనా నెగటివిటీ ఫేస్ చేస్తారేమో, ఈ భయాలనేవి మీకు లేకుండా చేస్తుంది హెమటైట్ అయితే. సో, ఇదేంటంటే కొంచెం రేరే. బట్ హెమటైట్ కూడా యూజ్ చేయొచ్చు. టైగర్ ఐ ఏంటంటే కాన్ఫిడెన్స్, డిటర్మినేషన్ అనమాట. సో, ఇలా ఏంటంటే ఒక్కొక్క క్రిస్టల్‌కి ఒక్కొక్క పర్పస్ అనేది ఉంటదండి. ఏది ఏమైనా సరే ఓవరాల్‌గా మీ సిట్యుయేషన్ ఏంటో తెలియంది మనం అది చెప్పలేం. ఏది ఎగ్జాక్ట్‌గా సూట్ అవుతుంది అని. కొంతమందికేంటంటే కాంబినేషన్‌లో అయితే సెట్ అవుతుంది. ఏది అయినా సరే నేనొకటి చెప్తాను. మీరు ఏ రోజైతే మీ థాట్స్‌ని క్లియర్‌గా ఉంచుకుంటారో, మీ సిట్యుయేషన్స్ మీద మీరు ఒక క్లారిటీ తెచ్చుకొని కొంచెం టైం తీసుకొనైనా సరే కరెక్ట్ డెసిషన్ తీసుకోవడం కానీ, కరెక్ట్ చాయిస్ చేసుకోవడం కానీ, అండ్ మిమ్మల్ని మీరు ఫస్ట్ పెట్టుకోవడం కానీ చేస్తారో డెఫినిట్‌గా మీ లైఫ్ అయితే చాలా బావుంటుందండి. మేబీ పాస్ట్‌లో నిజంగానే కొంత డ్యామేజ్ అయితే జరిగుండొచ్చు. బట్ ప్రతిసారి అదే జరుగుతది అనుకోవాల్సిన అవసరం యూనివర్స్ ఏంటంటే ఈ విధంగా మళ్ళీ మీరు రాంగ్ ట్రాక్‌లోకి వెళ్ళకుండా మిమ్మల్ని కరెక్ట్ చేస్తుంది అనైతే మీరు అనుకోవచ్చు. అసలు అందుకే ఇంకా చూద్దాం యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుంది ఏంటి అనేది. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఎక్కడో కానీ మీలో నిజంగానే ఇన్‌సెక్యూరిటీస్ ఉన్నాయండి. మీరేంటంటే భయపడడం కానీ, బాధపడడం కానీ, రేపేంటి మీ పరిస్థితి అని ఫీల్ అవ్వడం కానీ, ఆర్ కొన్ని థింగ్స్‌ని ఏంటంటే చాలా స్ట్రాంగ్‌గా ఎలా అయినా వర్కౌట్ చేయాలి. పాస్ట్‌లో మేబీ రిలేషన్‌షిప్ ఫెయిల్ అయ్యి ఉండొచ్చు. బట్ ఫ్యూచర్‌లోనేంటంటే రిలేషన్‌షిప్‌ని వర్కౌట్ చేయాలి. సో, ఎలా అయినా సరే మనం ఏంటంటే ఇక్కడ యాక్షన్ తీసుకుందాం అని చెప్పి మీరేంటంటే కొంత డెస్పరేట్ అవ్వడం కానీ, ఇదేంటంటే ఒక రిలేషన్‌షిప్ యాస్పెక్ట్ అనే కాదు. మేబీ కొన్ని సిట్యుయేషన్స్‌లో డెస్పరేషన్ అనేది కొంతమందికి ఉంటది. సో, ఈ డెస్పరేషన్ ఏంటంటే వేరే వ్యక్తులు యూజ్ చేసుకోవడానికి ట్రై చేయడం కానీ, ఎక్కడో కానీ అంటే ఎలా చెప్పాలంటే వ్యక్తులు మిమ్మల్ని మ్యానిప్యులేట్ చేయడం కానీ, ఏదో మిమ్మల్ని నెగెటివ్ వేలో కన్విన్స్ చేయడానికి ట్రై చేయడం కానీ, ఆర్ మీ థాట్సే అలా కన్‌ఫ్యూజింగ్‌గా ఉండడం కానీ, సో, ఇలాంటివి జరగడం వల్ల రోజు రోజుకి కూడా మీ లైఫ్‌లో బ్యాడ్ థింగ్సే ఎక్కువ జరుగుతున్నాయండి. గుడ్ థింగ్స్ కంటే కూడా. నేనైతే క్లియర్‌గా చెప్తాను. ఎప్పుడైతే ఈ లవర్స్ కార్డ్ వచ్చిందో ఫస్ట్ ఎవరితో మీరు ట్రాన్స్‌పరెంట్‌గా ఉన్నా ఉండకపోయినా మీతో మీరు ట్రాన్స్‌పరెంట్‌గా ఉండాలి. చాలా ఓపెన్‌గా మీరు కొన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అట్ ద సేమ్ టైమ్ మీరు చేసుకునే చాయిసెస్ అనేవి లాంగ్ రన్‌లో మ్యాటర్ కాబట్టి ఇప్పుడే మీరేంటంటే రైటా? రాంగా? ఈజీయా? డిఫికల్టా? ఇలా ప్రతిదీ చూసుకొని ఒక న్యూట్రల్ వేలో థింగ్స్‌ని ఆపరేట్ చేయాలి. ఏదేమైనా సరే కొంచెం రియలిస్టిక్‌గా మీ సిట్యుయేషన్స్‌ని మీరు అర్థం చేసుకొని మీరు చేయాల్సింది చేయాలి. ఐ మీన్ మీరు ఒక చాయిస్ చేసుకోవాలి. డెఫినిట్‌గా థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయి. సో, మీలో కొంత నెగటివిటీ అయితే ఉంది కాబట్టి క్రిస్టల్స్ ఎవరైనా వేర్ చేయాలి అనుకున్న వాళ్ళు మాత్రం నన్ను కాంటాక్ట్ చేయండి. మేబీ మీ సిట్యుయేషన్‌కి ఇంకా క్లియర్‌గా మీకు ఏది సూట్ అవుతుందో చెప్పడం ఈజీ. బట్ ఈ కార్డ్స్ చూసిన ప్రకారం అయితే కొంతమందికి ఇన్‌సెక్యూరిటీస్ ఉన్నాయి. కొంతమంది డెసిషన్ మేకింగ్ చేయలేకపోతున్నారు. కొంతమంది కన్‌ఫ్యూజ్డ్‌గా ఉన్నారు. కొంతమంది వేరే వ్యక్తుల వల్ల ఇన్‌ఫ్లుయెన్స్ అవుతున్నారు. సో, ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క సిట్యుయేషను. సో, ఏది ఏమైనా సరే మీ వరకు మీరేంటంటే
స్టాండ్ తీసుకొని మీకోసం మీరు ఏదైనా చెయ్యాలి అండ్ రియాలిటీ అర్థం చేసుకొని మీరు మూవ్ అవ్వాలని యూనివర్స్ అయితే మీకు సైన్స్ ఇస్తుంది. సో ఇది కొంచెం చెక్ చేసుకొని థింగ్స్ని బెటర్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్తో. బాయ్.